యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుగాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనములో మనం ఈ విధంగా చదువుతున్నాము. యేసు ప్రభువు ఆ రసముని రుచించిన తర్వాత అంటున్నారు, సమాప్తమైనది అని. ఈ యొక్క వాక్యాన్ని వినినప్పుడు, దీని గురించి ధ్యానించినప్పుడు మనం ఒకవేళ ఓడిపోయినటువంటి ఒక యేసు ప్రభువుని అక్కడ చూస్తామో అని నాకు భయం అనిపిస్తుంది. సమాప్తమైనదని చెప్పేసి ఆయన మరణించినట్లు మనం వాక్యంలో మనం చదువుతూనే ఉన్నాం. కావున అన్నీ కూడా సమాప్తమైనదని చెప్పేసి ఆయన మరణించినప్పుడు ఓడిపోయినటువంటి ఒక యేసు ప్రభువుని మనం శిలువ మీద చూస్తానేమో అని నాకు భయం అనిపిస్తుంది. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం ఓడిపోయినటువంటి ఒక యేసు ప్రభువుని కాదు మనం అక్కడ చూసేది. తండ్రి దేవుడు తనకు అప్పచెప్పినటువంటి ప్రతి పనిని కూడా నిర్వహించినటువంటి, పరిపూర్ణం చేసుకున్నటువంటి, విజయముతో నిండినటువంటి ఒక వ్యక్తిని మనం అక్కడ చూస్తూనే ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఈ విధంగా అంటున్నారు, దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించాను, తన ఏకైక కుమారుని లోకానికి పంపించారు. ఎందుకంటే ఆయనలో విశ్వాసం ఉంచినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా నాశనం చెందకుండా ఉండడానికి ఆయన ఈ లోకంకి వచ్చారని మనం చూస్తూనే ఉన్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు తన యొక్క తండ్రి దేవునితో ప్రార్థన చేసినప్పుడు అంటున్నారు, నేను అందరిని కూడా సంపాదించానని అంటున్నారు. అవును ప్రియమైన సహోదరులారా, తన యొక్క శిలువ మరణం యొక్క చివరి క్షణంలో కూడా యేసు ప్రభువు దేవుని కోసం తండ్రి దేవుడు తనకు అప్పచెప్పినటువంటి పనిని నిర్వహిస్తున్నటువంటి ఒక యేసు ప్రభుని మనం చూస్తూనే ఉన్నాము. ఆయన తన యొక్క కుడి ప్రక్కన సిలువ వేయబడినటువంటి ఆ దొంగ నేరస్తుని ఆయన సంపాదించారు. తనను సిలువ వేసినటువంటి ఆ శతాధిపతిని ఆయన సంపాదించారు. అందుకే శతాధిపతి యేసు ప్రభు యొక్క మరణాన్ని చూసి అంటున్నారు, నిజముగా ఈయన దేవుని యొక్క కుమారుడేని. కావున తన మీద అప్పచెప్పబడినటువంటి ప్రతి పనిని కూడా నిర్వహించినటువంటి, పూర్తి చేసినటువంటి, విజయించినటువంటి ఒక యేసు ప్రభుని మనం సిలువలో మనం చూస్తూనే ఉన్నాము. ఈ యొక్క మాటను పలుకుదాం, అన్నీ కూడా సమాప్తమైందని యేసు ప్రభు చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినది ఏదో ఓడిపోయినటువంటి ఒక యేసు ప్రభుని కాదు, గెలుపుని సాధించినటువంటి, విజయాన్ని సాధించినటువంటి ఒక యేసు ప్రభుని అక్కడ మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, తండ్రి దేవుడు తన మీద అప్పచెప్పబడినటువంటి యొక్క బాధ్యతని యేసు ప్రభు ప్రారంభించినది మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలోనే హృదయ పరివర్తన చెందని చెప్పేసి ఆయన ఆ యొక్క ఆహ్వానంతో ఆయన ప్రతి ఒక్కరిని కూడా సంపాదించుకున్నారు. యేసు ప్రభువు యొక్క ఈ మాటని మనం ధ్యానించుకున్నటువంటి సమయంలో మన యొక్క జీవితానికి కూడా ఒక బాధ్యతనిస్తున్నారు. యేసు ప్రభువు మనకు కూడా ఒక బాధ్యత రప్పించారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనములో మీరు సకల జాతి జనులకు సువార్తను ప్రకటించని చెప్పి మనల్ని పంపుతున్నటువంటి యొక్క తరుణంలో యేసు ప్రభు అంటున్నారు, దేవుని తెలుసుకునేటువంటి, దేవుని అంటే విరక్తిగా ఉన్నటువంటి, దేవుని నుంచి దూరంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని సంపాదించుకోవడానికి దేవుడు నిన్ను నన్ను పంపించారని మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అయితే తన మీద అప్పచెప్పబడినటువంటి ప్రతి బాధ్యతని నిర్వహించినటువంటి యేసు ప్రభు తనను పరిపూర్ణముగా దేవునికి అర్పించారో, అదే విధముగా మనము కూడా మన యొక్క జీవితంలో మనకు అప్పచెప్పబడినటువంటి యొక్క బాధ్యతని, అనగా దేవుని కోసం మనుషులని మనం సంపాదించుకోవాలని, దేవుని కోసం ఆత్మను సంపాదించుకోవాలని ఉన్నటువంటి ఈ బాధ్యతని పరిపూర్ణం చేసుకుని, పూర్తి చేసుకుని మనము కూడా గెలుపుని సాధించినటువంటి వ్యక్తులుగా దేవుని యొక్క సమక్షంలో నిలవాలని ఈ యొక్క సువార్త భాగం మనల్ని ఆహ్వానిస్తుంది. ప్రియమైన సహోదరులారా, మనమందరం ఈ తపస్సు కాలంలో యేసు ప్రభు యొక్క ఈ మాటను గురించి ధ్యానించినటువంటి సమయంలో యేసు ప్రభులాగా గెలుపుని సాధించినటువంటి, విజయాన్ని సాధించినటువంటి యేసు ప్రభులాగా శిలువ మీద వేలాడుతున్నటువంటి సమయంలో కూడా దేవుని కోసం, తండ్రి దేవుని కోసం ఆత్మని సంపాదించినటువంటి యేసు ప్రభులాగా మన యొక్క జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి కష్ట నష్టములలో కూడా దేవుని కోసం ఆత్మను సంపాదించడానికి, మన మీద అప్పచెప్పబడినటువంటి ఈ యొక్క బాధ్యతని నిర్వహిస్తున్నటువంటి మంచి వ్యక్తులుగా మారడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును ఆమేన్.